చిత్తూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హర్ ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్నారు. ప్రైవేటు కార్యాలయాలు, ఇళ్ల వద్ద కూడా జాతీయ జెండాను ఎగరవేసి వందనం సమర్పించాలన్నారు. నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యాపార సంస్థ మీద ఒక్కసారి స్వతంత్ర సమర యోధులను మననం చేసుకుంటూ ఈ దేశం కోసం వారు చేసిన త్యాగాలని భావి తరాలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో ఏదైతే వికసిత్ భారత్ సంకల్పం ఉందో 2047కి దాన్ని పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 2 ఏళ్లుగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అమలమైన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాయలసీమ జోనల్కి ఈ కార్యక్రమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. ఈ దేశంలో కులం పేరుతో అందరూ కలుస్తారు, మతం పేరుతో కలుస్తారు, ప్రాంతం పేరుతో కలుస్తారు, భాషల పేరుతో కలుస్తారు. కానీ మనము భారతీయులము అనేటువంటి విషయాన్ని చాలామంది అంత సీరియస్గా తీసుకుంటారు. ఈ భారతదేశ పౌరులుగా జాతీయ తత్వాన్ని అంతగా మనం అలవర్చుకోవడం. ఈరోజు స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎంతమంది ఆస్తులను పోగొట్టుకున్నారు, ఎంతమంది వాళ్ళ ఆప్తుల్ని పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాల కన్నా విలువైన మానాలు పోగొట్టుకున్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ చాలామంది స్వాతంత్ర దినోత్సవం అంటే స్కూల్లో పిల్లలు జరుపుకోవడము, ఆఫీసుల్లో అధికారులు జరుపుకోవడము, లేదా రాజకీయ నాయకులు. సామాన్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలామంది పాల్పంచుకోవడం కూడా లేదు. ఈరోజు గౌరవ ప్రధాని